మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఉగాది పండుగతో కొత్త సంవత్సరం మొదలవుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే రాబోయే 2026 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ముగిసి మనకు పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో మిథున రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది, వారి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు కాబోతున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మిథున రాశి వారు చాలా తెలివైన వారు మరియు ఏ విషయాన్నైనా చాలా షార్ప్గా ఆలోచిస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా లాజికల్గా ఉంటాయి. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో మీకు గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని మంచి ఫలితాలు మరియు మరికొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీకు అన్నీ కలిసి ఒక రకమైన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే అన్నీ బాగుంటాయని చెప్పలేము, అలా అని అన్ని కష్టాలే ఉంటాయని కూడా అనక్కర్లేదు. మీ లైఫ్లో వచ్చే మార్పులను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మొదటగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే డబ్బుల విషయం గురించి వివరంగా మాట్లాడుకుంటే ఈ ఏడాది మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం లెక్కల ప్రకారం మీ రాశికి ఆదాయం 8 ఉంటే ఖర్చులు మాత్రం 11 ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మీకు డబ్బులు బాగానే వస్తాయి, చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది, కానీ అవి చాలా ఖర్చు అయిపోతున్నాయని మీకు అర్థం కాదు. అంటే చేతిలోకి డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ ఖర్చు కూడా అలాగే అయిపోతుంది. ముఖ్యంగా మీరు మీ లైఫ్ స్టైల్ కోసం, లగ్జరీ వస్తువుల కోసం లేదా ఇతరుల ముందు గొప్పగా కనిపించడం కోసం చేసే ఖర్చులు ఈ ఏడాది పెరిగే ఛాన్స్ ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మీరు మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. అనవసరమైన షాపింగ్ లేదా షో ఫుటాప్ కోసం డబ్బులు వేస్ట్ చేయకూడదు. అవి వృధా చేస్తే ఖర్చులు తప్పవు, వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఎంత సేవ్ చేద్దామని ప్లాన్ చేసినా ఏదో ఒక రూపంలో ఖర్చు వచ్చి పడుతూనే ఉంటుంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టే ముందు అది అవసరమా కాదా అని 2 సార్లు ఆలోచించడం మంచిది. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. మీరు గనక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా లేదా ఏదైనా ల్యాండ్ కొనాలని అనుకుంటున్నా దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతాయి. అంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు పెట్టుబడులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్లు కానీ లేదా లోన్కి సంబంధించిన పేపర్ వర్క్ కానీ ఈజీగా క్లియర్ అవుతాయి. ఆస్తులు కొనడం వల్ల మీ ఫ్యూచర్ ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది. పూర్వీకులు రావాల్సిన ఆస్తులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఇక మీ ఉద్యోగం కోసం మరియు కెరీర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆఫీస్లో మీరు చాలా బిజీగా గడపవలసి ఉంటుంది. వర్క్ లోడ్ పెరగడం వల్ల మీకు పర్సనల్ టైం దొరకడం కొంచెం కష్టం కావచ్చు. మీరు చేసే పనిలో క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి పనిని అశ్రద్ధ చేయకుండా ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేస్తే మంచిది. దీని కారణంపై అధికారులు విభేదాలు తెలిపితే అవకాశం ఉండదు. అలాగే టైం సైన్స్ విషయంలో కూడా మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. 1 నిమిషం లేట్ అయినా కూడా మీ బాస్లు లేదా అధికారులు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంది. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మీరు మీ ఉద్యోగంలో చాలా ఫోకస్తో ఉండాలి. ఇవి మేనేజ్ని కాపాడుకోవడమే మీరు ఆఫీస్కి టైంకి వెళ్ళడం మరియు డెడ్ లైన్స్కి లోపు మీరు పని పూర్తి చేయడం చాలా అవసరం. ఇక ప్రమోషన్ల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వారికి ఈ ఏడాది కొంచెం నిరాశ ఎదురవ్వచ్చు. అలాగే మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశం లేదు. అంటే మీకు రావాల్సిన గుర్తింపు రావడానికి ఇంకెంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్లో పాలిటిక్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు పనిచేసే కొలీగ్స్ మీ మీద నెగిటివ్గా మాట్లాడడం లేదా మీ పనిలో తప్పులు వెతకడం వంటివి చేయవచ్చు. అందుకే మీరు ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా పొలైట్గా ఉండటం మంచిది. వ్యాపారం చేసే వారికి ఈ పరాభవ నామ సంవత్సరం కొన్ని మంచి లాభాలను తీసుకువస్తుంది. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హోల్సేల్ బిజినెస్ చేసే వారికి ఆర్డర్లు బాగా వస్తాయి. మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సొంతంగా చేయడం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. మీ పార్ట్నర్స్తో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే పెద్దల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మిథున రాశికి చెందిన రైతులు ఈ ఏడాది చాలా అలర్ట్గా ఉండాలి. వాతావరణం అనుకూలించిన చీడపీడల అట్టి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఉండే దళారుల మాటలు నమ్మి మోసపోకుండా గవర్నమెంట్ ఇచ్చే గైడ్స్ లైన్స్లో ఫాలో అవ్వడం మంచిది. పంటకు దొరికే మద్దతు ధర విషయంలో మీరు కొంతమేర మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్ చేసేవారు షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు పెట్టకుండా సేవింగ్స్తో పాటు పెట్టుబడులు పెట్టడంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకునేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు ప్రాపర్ పేపర్ వర్క్ ఉంటే
మంచిది, లేదంటే తర్వాత గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లల వల్ల మీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళు చదువులో లేదా స్పోర్ట్స్లో మంచి రిజల్ట్ సాధిస్తారు. అది మీకు చాలా గర్వంగా అనిపిస్తుంది. పిల్లల పెళ్లిళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ ఏడాది సక్సెస్ లభిస్తుంది. అలాగే బ్యాచిలర్స్కి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వివాహ యోగం స్పష్టంగా కనిపిస్తుంది. సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులతో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఈ సమయంలో అన్ని కొత్త స్నేహాలు అంత మంచివి కాదు. ఈ స్నేహాలు మీలో చెడు వ్యసనాలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ కుటుంబంలో ఒక చిన్న సమస్య ఉంది. మీ భార్య లేదా భర్త వైపు ఉండే బంధువులతో మీకు చిన్న చిన్న గొడవలు లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మాటకు మాట చెబితే ఇది పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సహనంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా ఫంక్షన్లో లేదా మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండటం మంచిది. మీరు చిన్న మాట అన్నా అది పెద్ద గొడవకు దారితీయచ్చు. భార్యాభర్తల మధ్య మాత్రం అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇంటికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పార్ట్నర్ సలహా తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. స్టూడెంట్స్ విషయానికి వస్తే మీరు ఈ ఏడాది చాలా కష్టపడాల్సి వస్తుంది. చదువు మీద ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పరీక్షల సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా లేదా ఫోన్స్ వల్ల మీ టైం వేస్ట్ కావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు మాత్రం ఫుల్ ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షల్లో బాగా కష్టపడితేనే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే మంచిది. మీరు గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ సంవత్సరం వీసా ప్రాసెస్లో కొన్ని అడ్డంకులు రావచ్చు. దీనివల్ల వీసా రావడం కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ పేపర్స్లో చిన్న చిన్న తప్పులు ఉండటం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లోకల్గా ఉండే కాలేజీలు సీట్లు సంపాదించడం మీకు ఈజీ అవుతుంది. టీచర్లు మరియు పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీ స్టడీస్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ఏడాది మీకు డైజెస్టివ్ సిస్టమ్ లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కాబట్టి బయట ఫుడ్ తినడం పూర్తిగా తగ్గించి ఇంటి భోజనాన్ని తీసుకోండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైనంత వరకు నైట్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం మీరు యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వర్క్ ప్రెషర్ వల్ల మీకు స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. ఇది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కనీసం 7 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈ పరాభవ నామ సంవత్సరం ద్వితీయార్థం అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ తర్వాత మీకు పరిస్థితులు మెల్లగా అనుకూలిస్తాయి. మొదటి నెలలో అనుభవించిన ఇబ్బందులు ఇప్పుడు కొంతమేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు గతంలో చేసిన అప్పులు తీరిపోయే అవకాశం ఉంది. అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా తాకట్టు పెట్టిన బంగారం, గోల్డ్ లేదా డాక్యుమెంట్లను తిరిగి విడిపించుకునే ఛాన్స్ వస్తుంది. దేవుని మీద భక్తి పెరుగుతుంది. టెంపుల్స్కి వెళ్ళడం లేదా పూజలు చేయడం వల్ల మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది. మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆరంభంలో కొన్ని కష్టాలు ఎదురైనా చివరిలో మాత్రం విజయం మీదే అవుతుంది. మీలో ఉండే ఆత్మవిశ్వాసం ఈ ఏడాది మీకు పెద్ద ప్లస్ పాయింట్. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీరు మాత్రం మీ పని మీద దృష్టి పెట్టండి. రిజల్ట్స్ దానంతట అదే వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవాలి. కోపం తగ్గించుకోవడం మరియు ఎదుటివారు చెప్పేది వినే ఓపిక పెంచుకోవడం వల్ల మీ సమస్యలు తగ్గిపోతాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు మంచి ఎవరు స్వార్థపరులు అనేది మీకు ఈ ఏడాది క్లియర్గా అర్థమవుతుంది. మోసగాలను దూరం పెట్టడం వల్ల మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే వ్యసనాలకు అలవాటు పడకుండా చూసుకోవాలి. గవర్నమెంట్కి సంబంధించిన ఏ పనైనా వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. ట్యాక్స్ పేమెంట్స్ కానీ లేదా ఇతర బిల్లులు కానీ టైంకి కడితే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవు. మిథున రాశి వారికి 2026 పరాభవనామ సంవత్సరం ఒక పాఠం లాంటిది. ఇది మీకు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని నేర్పిస్తుంది. మీ తెలివితేటలను సరైన దారిలో ఉపయోగిస్తే ఈ ఏడాది మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవుతారు. ఆర్థికంగా కొంచెం టైట్గా ఉన్నా మీ హార్డ్ వర్క్ వల్ల దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో మీ కుటుంబం యొక్క సపోర్ట్ లభిస్తుంది. మీ హెల్త్ మరియు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ సంవత్సరం మీకు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.